అనుకుంటావు. దేవుని చేతిలో నువ్వు చాలా సింపుల్ విషయాలు గమనించుకోవాలి. ఎవరైనా సరే యేసు ప్రభు వారు నాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, నా ముందు నడుస్తున్నాడు కాబట్టి ఆయన చూస్తూ సాగిపోవాలి. నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు, నీకు ముందుగానే సాగిపోతున్నాను నేను అని చెప్పాడు. మరి నీకు ముందుగా నడిచే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈరోజు పాఠములో ఏముందంటే ఆయన చెప్పాడు, పోయిన వారం అంటే నేను ముందు నడుస్తూ రహస్యంగా ఉన్న ధనాన్ని ఆస్తిని నేను మీకు ఇస్తాను, ఎవరిని పేదవారిని చేయను, మీ కుటుంబాల్లో అన్ని సమృద్ధికి ఇస్తాను నేను. ఎందుకంటే మీకోసం నేను రహస్యమైన స్థలములో ఆస్తిని డబ్బును దాచి ఉంచాను, అది మీకోసమే ఇస్తాను నేను. అది ఇవ్వటాకే నీ ముందు నడుస్తున్నాను, నా వెనక వస్తున్నాను. మీరు నా వెనక వచ్చే మీకు చాలంత దీవెన, మేలు, ఆశీర్వాదము, ఆస్తిని, డబ్బును, ధనాన్ని ఇస్తాను, మీకు తుప్పి వరుస్తాను అని పోయిన వారములో దేవుడు చెప్పాడు. నేను ముందు నడుస్తున్నాను, నా ముందు నడుస్తే ఏంటో లాభం అంటే నేను మీకు రహస్యమైన స్థలాల ఉండా ధనం ఇస్తానని చెప్పాడు. ఈరోజు పాఠము 3-4 భాగం అంటే యెహోవా అనే నేను నీ ముందు నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీ ముందు నడుస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడంటే నేను వారి ముందు నడుస్తున్నాయో, ముందు చూస్తూ ఉంటే చీకటి కనపడుతూ ఉందయ్యో, వారి ముందు నడుస్తున్నాను నేను. అప్పుడు దేశమంతా చీకటిగా ఉంది, ప్రజలందరూ చీకట్లో నడుస్తున్నారయ్యో, ప్రజలందరూ చీకట్లో నడుస్తున్నారు. ప్రతి మానవుడు చీకట్లో నడుస్తూనే ఉన్నాడు. నడుస్తున్నారు, మార్గంలో ఉన్నారు, నడుస్తూనే ఉన్నారు. కానీ వారి నడక, వారి ప్రయాణము, వారి మార్గము చీకటిలో వారు ప్రయాణం చేస్తున్నారు, చీకట్లో వారు నడుస్తున్నారు, అంధకార సంబంధంలో వారు సాగిపోతూ ఉన్నారు, నడుస్తూ ఉన్నారు. మరి అంధకారంలో నడిచే మానవుడు గమ్యాన్ని చేరగలడా? గమ్యంలో క్షేమంగా ప్రవేశించే హక్కు, అర్హత ఉంటుందో? పడిపోతాడేమో. చీకటిలో నడుస్తున్నాడు మానవుడు. వారు నడిచే మార్గం ఉంది, నడుస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడికంటే డిసెంబర్ దాకా నువ్వు చీకట్లో నడిచావు, చీకట్లో నడుస్తున్నావు, చీకటిని ఆధారం చేసి నడుస్తున్నావు నీవు. అంటే నీకు స్వచ్ఛత వెలుగు కనపట్టలేదు, నడుస్తూనే ఉన్నావు. అండ్ యేసయ్య అన్నాడు, నేను నీ దేవుడైన యెహోవా, నేను నీకు ముందు నేను నడుస్తూ ఉన్నాను. నేనేం చేస్తానంటే నీ ముందు ఏ చీకటి అయితే ఉందో, ఏ చీకటి త్రోవ ఉందో దానిలో నేను వెలుగు నింపుకుంటా, వెలిగిస్తా. నా వెలుగు కాంతిలో, దీపపు కాంతిని అందరూ ప్రశస్తమైన త్రోవలో గమ్యం చేరాలి. అందుకోసం మీకోసం నేను ముందు నడుస్తున్నానయ్యా. చీకటిగా ఉన్న మార్గాన్ని వెలుగుతో నింపుతున్నారు. వెలుగైన మార్గముగా, వెలుగైన త్రోవగా నేను మీకోసం ఏర్పాటు చేస్తూ మీరు చీకటిలో నడుస్తున్న ఆ చీకటి ప్రయాణం ఆపేసి మీ ముందు నేను వెలుగు నడుస్తున్నా చెప్పాడు. అందుకు ఉదాహరణగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురాబడ్డారు. వారు నడిపిస్తున్నాడు దేవుడు. మార్గంలో ఉన్నారు తన ప్రజల వాళ్ళు. వారి ముందు యేసు ప్రభుల వారు నడుస్తున్నాడు. యెహోవా చెప్పిన మాట ఏంటంటే, నేను వారి దేవుడైన యెహోవా, నేను వారి ముందు నేను నడుస్తూ ఉన్నాను. నడుస్తున్నప్పుడు ఎక్కడ వారు పడిపోకూడదు, ప్రయాణము ఆగిపోకూడదు. గమ్యానికి అనగా నేను ఏర్పాటు చేసిన కానాను దేశంలో వారు క్షేమంగా ప్రవేశించాలి. అందుకోసం చీకటిగా రాకూడదు, వారికి చీకటిగా ఉండకూడదని పగల మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగా ఉండి శ్రేష్టమైన వెలుగు త్రోవను దేవుడు వారి కోసం ఏర్పాటు చేసి అందులో నడిపించారు. అందుకొని వారు శ్రేష్టమైన మార్గంలో సాగిపోయారు. ఈ వాక్యం అంటుంది, నీ దేవుడు యెహోవా నేను. 11 ఏళ్ళు నడిచారు మీరు. ఎక్కడ నడిచారంటే చీకటి ప్రాంతంలో, చీకటి త్రోవలు నడుస్తూ ఉన్నారు మీరు. మీ చీకటి త్రోవను తీసివేసి మీ అందరినీ మీ చేయి పట్టుకుని నేను వెలుగులో
నడిపించడానికి నేను నీ ముందు నడుస్తున్నానయ్యా. నీ చేతిని పట్టుకున్నాను, ఎక్కడ పడిపోకుండా, జారిపోకుండా, విడిపోకుండా, వేరైపోకుండా, అంధకారంలో కృంగిపోకుండా, అంధకారంలో సాగిపోతున్నా, ఎక్కడ ఊపిలో దిగిపోకుండా నీవు క్షేమకరముగా గమ్యాన్ని చేరాలని నీ చేతిని పట్టుకొని నీ ముందు నేను వెలుగుగా నేను సాగిపోతున్నానయ్యా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2 చదువుదాం. యెషయా 9:2 అందరూ తెలిసిన వాక్యం ఇది. చీకట్లో నడుచు జనులు, గమనించాలి, జనులందరూ చీకట్లో నడుస్తూ ఉన్నారు, ప్రయాణంలో ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు, మార్గంలో ఉన్నారు. 11 నెలలు నువ్వు చీకట్లోనే ప్రయాణం చేశావు, చీకట్లో నడుస్తూనే ఉన్నావు. నడుస్తున్నాను అనుకుంటున్నావు నీవు నడుస్తున్నమాట వాస్తవమే, నడుస్తూనే ఉండవు. ఎక్కడ నడిచావయ్యా? ఎందులో నీవు నడుస్తున్నావంటే చీకటిలో నడుస్తూ ఉంటే నీ గమ్యం అర్థం కావట్లేదు. నడుస్తూనే ఉన్నావు నీవు, గమ్యం ఎరగక, గమ్యమే లేక, నీ ఎటు వెళ్తున్నావు అర్థం కాక నడుస్తూ ఉంటే నా దేవుడు అన్నాడు, చీకట్లో నడుస్తున్న వారులారు, మీ మార్గాలు ఏమిటో, మీ త్రోవ ఏంటో, మీ ప్రయాణం ఏంటో మీకు అర్థం కావటం లేదు. అందుకని నేను నీకు ముందుగా నడుస్తున్నాను. చీకట్లో నడుస్తున్న వారులారు, ఇక నుంచి మీరు చీకట్లో నడవకుండా, నడిచే అవకాశం లేకుండా నేను వెలుగుగా ఉన్నాను. నీ ముందు వెలుగుగా నడుస్తున్నాను నేను. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూసి ఆ వెలుగు కాంతిలో వారు గమ్యాన్ని చేరుకుంటారు. డిసెంబర్ మాసం అంతా ముగిస్తారయ్యా, నూతన సంవత్సరంలో కూడా ప్రవేశిస్తారయ్యా. నేను ప్రవేశం చేస్తాను. నేను ఎలాగంటే నేను వారి ముందు వెలుగుగా ఉండి వెలుగులాగా వారితో నడుస్తున్నాను. వారికి ముందుగా నేను నడిపిస్తున్నాను అయ్యా. ఎక్కడికంటే కొత్త సంవత్సరంలోకి, డిసెంబర్ నెలంతా దాటేసి కొత్త ఆశీర్వాదం కోసం వారి ముందు నేను వెలుగుగా నేను నడిపిస్తున్నానయ్యా. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉండెను. ఎందుకయ్యా ముందు నడుస్తున్నావంటే జల్లందరూ చీకట్లో నడుస్తూ ఉండెను, చీకట్లో ప్రయాణం చేస్తుండెను. అంధకార సంబంధమగు అధికారంలో వారందరూ ప్రయాణము చేస్తూ ఉంటే ప్రయాణంలో ఉండాలి, కానీ చీకట్లో నడుస్తున్నారు. కాబట్టి అట్టి వారికి వెలుగైన మార్గం ఇచ్చి వెలుగు నడపటానికి నేను వెలుగుగా దిగొచ్చాను. నేను జనులు చీకట్లో ఉన్నారు, వారికి ముందుకు నేను నడుస్తూ ఉంటే నా వెలుగు కాంతులు వారు నన్ను వెంబడిస్తూ ఉన్నారని లేఖనాల్లో వ్రాయబడింది. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16 చదువుదాం. యెషయా గ్రంథం 42:16 వారు ఎర్రగని మార్గములో గుడ్డి వారిని తీసుకొస్తాను నేను. వారు ప్రయాణం చేస్తున్నారయ్యో, మార్గంలోనే ఉన్నారు, చీకట్లో నడుస్తున్నారు. చీకట్లో నడిచే వాడికి ఏం కనబడుతుంది? గుడ్డితనంగా ఉన్నారు, గుడ్డివారిలాగే ఉన్నారు. నేను వచ్చాను, నేను నీకు ముందుగా నడుస్తూ నీ చెయ్యి పట్టుకుని గుడ్డివారుగా ఉండి తౌళ్ళాడుకుంటూ నడుస్తూ ఉంటే, గోడ పట్టుకుని నడుస్తూ ఉంటే గమ్యమేంటో మార్గమేంటో జరగకుండా పాపపు సంబంధంగా ఉండి నడుస్తుంటే నేను నిన్ను చెయ్యి పట్టుకొని ముందు నడుస్తూ నిన్ను నడిపిస్తూ, నీకు ముందు నేను నిన్ను నడిపిస్తూ, ఎక్కడంటే గుడ్డివారి వలె నీవు తవుళ్ళాడుకుంటూ నడుస్తూ ఉంటే అలా కాదయ్యో, అలా నడిస్తే పడిపోతావయ్యో, మళ్ళీ అంధకారంలోకి జారిపోకుండా పడిపోకుండా నేను అనబడే యెహోవా అనే నేను నీ ముందుగా నడుస్తూ నేను నీ చేయబట్టుకుని వారు ఎరగని త్రోవలు నడిపించదను. వారి ఎదుట చీకటిగా ఉన్న త్రోవలు ఉన్నారే, ఆ చీకటి పటాపంచులైపోయి వారి ముందు చీకటి ఉంది. చీకటిలో మానవుడు నవంబరు నెల దాకా చీకటి జీవితంలో ప్రయాణము చేస్తూ ఉంటే ఆ చీకటి పటాపంచులైపోయి
చీకటి తొలగిపోయి వెలుగు మార్గములకి తీసుకొచ్చి వెలుగుగా నేను వచ్చి నేను వారికి ముందుగా వెలుగయుండి వెలుగు మార్గములో చీకటి వెలుగుగాను అంధకారమును చక్కని త్రోవగా నేను నడిపిస్తానని ఆయన మాట్లాడుతారు. ఎందుకయ్యా నా ముందు నడుస్తున్నావా నువ్వంటే దేవుడు చెప్పాడు, మీరు అందరూ నడుస్తున్నారు కానీ నడిచే మార్గము చీకటయ్యా, చీకటి త్రోవలో అంధకారం త్రోవలో నడుస్తున్నారు. మీరు ఎక్కడ పడిపోతారో, ఊపిలో గోతులో పడిపోతే నష్టం కదా. అందుకని నేనే నీకు ముందుగా నడుస్తున్నాను. నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అనే నేను నీకు ముందుగా నడుస్తూ మార్గాన్ని సిద్ధం చేస్తూ చీకటి వెలుగుగా మారుస్తున్నాను. నేను చీకటి వెలుగుగా మారుస్తున్నాను. నువ్వు ఎరగని త్రోవది కొత్త త్రోవలోకి గమ్యం చేరిందాకా కొత్త సంవత్సరానికి ఇవ్వబోతున్నాను. నేను నీకోసం నిన్ను చేపట్టుకుని అందులోకి నిన్ను ప్రవేశం చేయటానికి ఏ చీకట్లో ఉన్నావో, ఏ చీకట్లో ప్రయాణం చేస్తున్నావో అందులో నుంచి నిన్ను నడిపించడానికి నేను వచ్చానయ్యా. నడుస్తున్నా అయ్యా, నన్ను వెంబడించండి, నా చేపట్టుకోండి, నా వెనక రండి. నేను ముందు నడుస్తున్నాను. నేను నీకు ముందు నేను నడుస్తున్నాను. వెలుగుగా నడుస్తున్నాను. వెలుగై ఉన్నాను. మనకు వెలిగించాను. వెలుగైన త్రోవను నీకోసం నేను ఏర్పాటు చేశాను. నేను నా వెనక రండి. వెలుగుగా నేను నీ ముందు నడుస్తున్నానయ్యా. త్రోవ చూపిస్తున్నాను. ఇక్కడ నేను నన్ను వెంబడించండి. నా వెనక వస్తే ఇంకెప్పటికీ మీరు చీకట్లో నడబర్రు. ఇంకెప్పటికీ చీకటి సంబంధిగా ఉండరు మీరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12 చదువుదాం. యోహాను సువార్త 8:12. నేను లోకములకు వెలుగురై ఉన్నాను. నేను ముందుగా వెలుగై ఉండి వచ్చాను కాబట్టి నన్ను వెంబడించువాడు నేను ముందు నడుస్తున్నానయ్యో. యేసు, నేను లోకానికి వెలుగుగా వచ్చాను నీకోసమే. నేను నీకు వెలుగు ఇస్తూ చక్కని త్రోవలో వెలుగు సంబంధమైన మార్గములో నేను నిన్ను నడపడానికి వెలుగుగా వచ్చాను. నేను నీ ముందు నడుస్తున్నాను. నేను నన్ను వెంబడించువాడు ఇంకెంత మాత్రము చీకట్లో నడవడు. నన్ను వెంబడించండి. నేను నీ ముందు నడుస్తున్నాను. నేను నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నేను నీ ముందు నడుస్తున్నాను. ఎందుకంటే నీ చేయబట్టుకొని చీకట్లో నడిచే నిన్ను వెలుగులో నడిపించడానికి వచ్చాను, నడిపిస్తున్నాను. ఎవరైతే నా వెనక వస్తూ ఉంటారో, నన్ను వెంబడిస్తూ ఉంటారో, నాతో నడుస్తూ ఉంటారో, వెలుగును చూస్తూ వెలుగైన యేసు క్రీస్తు ప్రభుని చూసుకుంటూ నడుస్తూ ఉంటారో వారు ఇంకెన్నడూ చీకటి త్రోవలో నడవరు. క్రైస్తవుడా, ఇప్పుడు దాకా నువ్వు 2024 నవంబరు నెల అయిపోయింది, డిసెంబరు 15వ తారీఖు వరకు చీకట్లో నడుస్తుంటే గమ్మి పెరగక, మరక పెరగక, త్రోవ ఎరగక, త్రోవ తెలియక నడుస్తూనే ఉంటే యేసు అన్నాడు, నేను నీ దేవుడైన యెహోవాను, నీతో వస్తున్నాను. నేను నీకు ముందుగా నడుస్తున్నాను. నేను నడిపిస్తున్నాను. నేను నీ చేపట్టుకున్నాను. నేను నాతో రండి, నన్ను వెంబడించండి. ఎవరు వెలుగైన యేసు క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉంటారో వారు ఎన్నటికీ చీకట్లోకి వెళ్ళలు. కానీ మానవుడు వెంబడిస్తూనే ఉన్నాడు, వెనక చూస్తూ ఉన్నాడు, వెంబడిస్తూనే ఉన్నాడు, వెనక తోట చూస్తూనే ఉన్నాడు. అందుకే వారిలో చీకటి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడైనా మీరు నన్ను చూస్తూ నడవండి. వెలుగైన దేవుడు, నన్ను వెలుగైన దేవుడు నేను నీ ముందు నడుస్తున్నాను. నేను నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా నీ ముందు నడుస్తున్నాను. నేను నన్ను చూడండి, వెలుగును చూడండి, ఈ వెలుగులో రండి. నన్ను వెంబడించేవారు ఇంకెన్నడను చీకట్లో నడిచే అవకాశమే లేదు. వెలుగుగా ఉంటారు, నా సాక్షిగా ఉంటారు, వెలుగు సంబంధులుగా ఉంటారు. వాక్య పూజేమా చీకట్లు నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాడు. నన్ను వెంబడిస్తే వారు చీకట్లో నడవకుండా జీవపు వెలుగు కలిగిన వారుగా ఉంటారు. అంటే జీవితాంతం యేసు క్రీస్తు ప్రభులాగానే నీవు కూడా
వెలుగుతో వెలిగించబడుతూ ప్రకాశించే వారిగా ఈ చీకటి ఎరగకుండా కొత్త సంవత్సరంలోకి ప్రకాశమైన జీవితాన్ని కలిగి వెలుగు సంబంధిగా సాగిపోతూ ఉంటావని నా దేవుడు చెబుతున్నాడు. అందుకని వచ్చే వాగ్దానం అంటే నీ దేవుడైనా యెహోవా నీతో వచ్చేవాడు, ఆయన నీకు ముందు నడుస్తున్నాడు, నీ ముందు నడుస్తూ ఆహారాన్ని సిద్ధం చేస్తున్నాను, నేను నీకు ముందు నడుస్తున్నాను, చీకటికుండా త్రోవలు వెలుగుగా చేస్తున్నానని మాట్లాడాడు. 4వ వచ్చేప్పుడైనా నేను నీకు ముందుగా నడుస్తున్నాను, నేను నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అని నేను నీకు ముందుగా నడుస్తున్నాను. ఏం చేస్తావయ్యా నడిచి అంటే, ఇందాకేమో చీకటి త్రోవలు తీసివేసి వెలుగు సంబంధిగా చేశాను, నేను నడిపిస్తున్నాను. ఇప్పుడు అన్నాడు నేను నిన్ను భద్రముగా కాపాడుకుంటానయ్యా అన్నాడు. ఎలా? భద్రంగా చాలా జాగ్రత్తగా నిన్ను కాపాడుతాను నేను. ఇప్పుడుదా కాపాడాను, ఇక ముందు కూడా కాపాడుతాను నేను. ఎలా అంటే చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుతాను నేను. నా దేవుడు ఆశ్చర్యం అంటే ఆ మాటలో గొప్ప సారాంశం అంటే యేసు ప్రభుల వారికి మానవుని పట్ల ఇంత శ్రేష్టమైన ప్రేమ ఉందో, ప్రతి మనిషిని దేవుడు ఇంత శ్రేష్టంగా ప్రేమిస్తున్నాడో నిజమే. మరి అందుకనే మనం ఉన్నామంటే అన్నాడు నువ్వు ఎప్పుడు భద్రంగా ఉండాలి, పడిపోకూడదు, పగిలిపోకూడదు, జారిపోకూడదు. ఎలాగుండవో ఇంతకంటే శ్రేష్టమైన జాకెట్తో బట్ట దగ్గర ఉండాలి నువ్వు, బాగుండాలి నువ్వు. అందుకని నేను నీ ముందు నడుస్తూ నిన్ను నేను భద్రంగా కాపాడుకుంటానయ్యో. నా కుమారుడు, నా కుమార్తెవయ్యో, నా సంఘమయ్యో, నా బిడ్డవయ్యో, నీ కన్నాయే నేను, నీ కొరకు కలవరి శిలువలో రక్తాన్ని కార్చి విలువైన రక్తాన్ని నీకు ఇచ్చి నిన్ను నా కుమారుడిగా నీ కొనుక్కున్నాయో. నా సొత్తయ్యా నీవు, నా బిడ్డవు నువ్వు, నా సొత్తు నీవు, నా జనాంగాను నీవు. ఎక్కడ నువ్వు పడిపోకూడదని నేను నీకు ముందుగా నడుస్తూ నేను ఏం చేస్తానంటే నిన్ను భద్రంగా కాపాడుకుంటాను. నేను భద్రం కాపాడుతాను. నేను ఏ హాని కలక్కోకుండా, ఏ దుష్టుడికి దాడి చేయకోకుండా చాలా చాలా జాగ్రత్తగా భద్రంగా ఇప్పుడు దాకా కాపాడాను. ఇక ముందు కూడా నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ ఆస్తిని, నిన్ను, నీ సంపదను, నీకెళ్ళిన సమస్తాన్ని నేను కాపాడుకుంటూ నిన్ను కాపాడుతూ ఉంటాను. నేను చాలా జాగ్రత్తగా భద్రంగా కాపాడుతాను. నేను తండ్రిగా నా బాధ్యత. నేను తండ్రినైతే, మీరు నా పిల్లలైతే, మీ సంరక్షకుడు అయితే నీ తండ్రినే కాబట్టి వేడ పడిపోకూడదు, చెడిపోకుండా శ్రేష్టంగా ఉండాలని అని అన్నాడు. నేను నీ దేవుడైన యెహోవా, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీ ముందు నడుస్తూ ఉన్నాను. ఎందుకంటే నిన్ను కాపాడాలయ్యా, నేను భద్రం కాపాడాలి, నేను కాపాడే బాధ్యత నాది. నిన్ను కాపాడువాడు కొనుక్కాడు, నిద్రపోకోకుండా, నిద్ర లేకోకుండా, నిద్ర రానియకుండా, నా కనులకు నిద్ర రానియకుండా నిన్ను కాపాడుతాను. నిన్ను కాపాడాలంటే నేను మెలకువగా ఉండాలయ్యా. నిద్రపో, నువ్వు ప్రశాంతంగా ఉండు, కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను మాత్రం మెలకువగా ఉండి నీ చుట్టూ కంచిలాగా కాపు చేస్తూ నేను భద్రపరుస్తూ కాపు చేస్తుంటాయి నేను అని చెప్పాడు ఆయన యేసయ్య. అలా దేవుణ్ణి ఏం చేస్తావు నువ్వు? దేవుని కాపుదల్ని దేవుని అంతగా భద్రపరుస్తూ భద్రంగా కాపాడుతూ ఉంటే ఆ దేవునికి ఏం చేద్దాం? మనం నిర్గమకాండం 23 చదువుదాం. 20 అధ్యాయం నిర్గమకాండం 23:20. త్వర టైం అయిపోయింది. నిర్గమకాండం 23:20. ఇదిగో నీ త్రోవలో నిన్ను కాపాడుతానయ్యా. గమనించండి, ఇదిగో పిల్లలారో, జనులారో, నా జనాంగమో, నా బిడ్డలారో వినండి, నేను మీ తండ్రిని. ఇప్పుడు దాకా కాపాడాను. ఇప్పుడు దాకా కాసిన కాపుదల కంటే నీ మార్గాల్లో, నీ త్రోవల్లో, నీ ప్రయాణాల్లో, నీ వ్యాపారాల్లో, నీ వ్యవసాయాల్లో, నీ చేతి పనుల్లో ప్రతి సమయంలో నేను నిన్ను కాపాడతారయ్యా. యేసయ్య వాగ్దానం. ఇక్కడ మాట ఉంది, ఆకాశమును భూమియు గతించును కానీ నా మాట ఏ మాత్రము గతించదు.
ఈరోజు నా దేవుడు నీకు శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటంటే, నా పిల్లలారు ఇప్పుడు దాకా కాపాడుతూ వచ్చాను, కానీ నా కాపుదలను మీరు గ్రహించలేదు. నేను తండ్రినని నీ కాపు కాసేవాడు నీ దేవుడైన యెహోవాయే నా చుట్టూ కంచె వేసి అగ్ని ప్రాకారంగా ఉండి కాపు చేస్తున్నాడు అని గ్రహించలేకపోయావు నీవు. మరలా చెబుతున్నాను, నేను ఇప్పుడు దాకా కాపాడాను. ఇదే కాకుండా ఇక ముందు కూడా నేను నీతో వస్తున్నా. ఎందుకంటే నీ మార్గాలన్నిటిలో, నీ పనులన్నిటిలో, నీ ఉద్యోగములో, నీ వ్యవసాయములో, నీ పొలం పనులు, అన్ని రంగాల్లో నువ్వు భద్రంగా ఉండాలయ్యో. నిన్ను కాపాడటానికి నేను నీకు ముందుగా నడుస్తున్నా. ఓ పైలట్ లాగా నీ ముందు నడుస్తున్నాను నేను. నువ్వు నా వెనక వస్తున్నావు. నువ్వు ఏ హాని కలగకూడదు, నీ కుటుంబానికి నీకు ఎలాంటి హాని కలగకుండా ఉండటానికి నేను నిన్ను భద్రంగా కాపాడును మాట అన్నాడు. నీ మార్గంతట్లో నేను నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గంతట్లో నిన్ను కాపాడి నీకోసం నేను కొత్త సంవత్సరాన్ని సిద్ధం చేశా. కొత్త ఆశీర్వాదం, కొత్త దీవెన, కొత్త మేలు నీకోసం సిద్ధం చేశా. అందులో నడిపిస్తాను నేను. అందులో నడపటానికే నేను నీ ముందు నడుస్తున్నాను. నేను ఇది గ్రహించాలండి, మనం గ్రహించాలి. యేసయ్య నీ పట్ల ప్రణాళిక, యేసయ్య చేసే మేలు ఏ మనుషుడు చేయడండి. ఏ మనుషులు నన్ను వాగ్దానం చేయలేడు. యేసయ్య అన్నాడు, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అనే నేను నీ ముందు నడుస్తున్నాను. ఎందుకంటే నేను నిన్ను భద్రంగా కాపాడుకోవటానికి. చుట్టూ ఎటు చూసినా శత్రువు వస్తుంది. ఏ శత్రువు దాడి చేయకుండా నా బిడ్డగా ఉండాలంటే అన్ని రంగాల్లో నువ్వు భద్రపరచడం కోసం నేను నీ ముందు నడుస్తూ, మార్గాల్లో నడుస్తూ నీ కోసం నేను సిద్ధం చేశా. నేను సిద్ధము చేశా. కొత్త ఆశీర్వాదం, కొత్త దీవెన, కొత్త సంవత్సరం, కొత్త మేలు నేను నీ కోసం సిద్ధము చేశాను. నేను అది నీకు ఇవ్వటానికి, అది నువ్వు పొందుకోవాలంటే, అది తీసుకోవాలంటే నేను చేయబట్టుకుని నిన్ను భద్రంగా కాపాడుకుని ఆ గమ్యంలో తీసుకొచ్చి నేను నీకేమిస్తానంట? ఆశీర్వదిస్తానయ్యా. ఆశీర్వాదాలు సిద్ధం చేశాను నేను నీకోసం. కొత్త దీవెన, కొత్త మేలు నేను సిద్ధం చేశా. అది నీకోసమే. అది ఇవ్వాలని, అది నీకు ఇవ్వటం కోసం నేను నీకు ముందుగా సాగిపోతున్నా, నడుస్తూ ఉన్నానయ్యా. అది ఆయన చెప్పాడు. ఎందుకయ్యా? నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. ఎందుకంటే ఒకటేమో చీకటి త్రోవలో నుంచి వెలుగులోకి నడిపించాలని, రెండు చెప్పడైనా నేను నిన్ను భద్రంగా కాపాడుకుంటాయో, నేను నిన్ను చాలా భద్రంగా కాపాడుకుందామని. ఎలా అంటే ప్రతిరోజు ఒక మాట వాక్యం ముగిద్దాం. యెషయా గ్రంథం 27:3 చూద్దాం. యెషయా 27:3 టైం అయిపోయింది. యెషయా గ్రంథం 27:3 యెహోవా నేను దానికి యెహోవా నేను దానిని కాపు చేస్తున్నానయ్యా. యెహోవా నేను నిన్ను కాపు చేస్తున్నా, నీ కుటుంబాన్ని కాపు చేస్తున్నా, నీ సమస్తాన్ని కాపు చేస్తున్నా. యెహోవా అనే నేను దానిని కాపు చేస్తున్నాను ప్రతి నిమిషం. ఎప్పుడు దాకంటే సాయంకాలం చూద్దామని అనుకోవట్లా. ప్రతి నిమిషం అంటే ఏ నిమిషంలో ఏది జరుగుద్దో, ఏ హాని రాకుండా, ఏ దోషము నీ మీద రాకుండా ప్రతి నిమిషము నేను దానికి నీరు కడుతున్నాయ్యా. ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సమయంలో నేను నీకు నీరు కట్టి ప్రతి నిమిషమున కట్టుచున్నాను. ఎవడు దాని మీద రాకుండా, ఎవడు దాని మీదకు రాకుండా దివారాత్రములు దాన్ని కాపాడుతున్నాను నేను, కాపు చేస్తున్నాను నేను. అలా ఇలా ఎక్కడైనా బయట ఉన్నాడు, నువ్వేమో లోనుండవు, ఇంట్లో ఉండవు. ఇంట్లో ఉంటే నీ చుట్టూ కంచిగా ఉండి దివారాత్రములు నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చాలా చాలా భద్రంగా
కాపాడుచు ఉండెను. ఆ సంగతి మనకు తెలుసా? ఆ సంగతి తెలుసా? మనం ఏమనుకుంటాం, నా స్త్రీ అయితే నా భర్త నాకు యజమానం నాకేంటయా అంటారు. పిల్లలైతే మా అమ్మ మా నాన్న డబ్బు సంపాదించి బ్యాంకులు కోట్లు దాచిపెట్టేశారు, నాకేంటి అనుకుంటున్నాం మనం. యేసు అన్నాడు, మీ అందరికీ యజమానిని నేనే, మీ దేవుడని నేను. నువ్వు క్షేమంగా ఉండావో నా వల్లే, దీవించబడ్డావో నా వల్లే, ఉద్యోగం వచ్చిందో నా వల్ల, ఎడ్యుకేషన్ చదువుకుంటున్నావో నా ప్రతిది నా వల్లే. ఎందుకంటే దివారాత్రములో నేను దాని చుట్టూ కాపు చేస్తున్నా, కంచి వేస్తున్నా. నేను కాపరిగా ఉండో, బయట చుట్టూ కంచి వేస్తున్నా, కాపు చేస్తున్నా. నేను దివారాత్రములో, పగలు రాత్రి తేడా లేకుండా నీవు క్షేమంగా ఉండాలని, నీ కుటుంబం క్షేమంగా ఉండాలని, వర్ధిల్లాలని నీ చుట్టూ కంచి వేసి నేను మాత్రం మెళుకుగా ఉండి నిన్ను భద్రపరుస్తూ భద్రంగా కాపు చేస్తా ఉన్నాను నేను. ఎవరయ్యా నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నీకు ముందుగా సాగిపోతూ ఉండను. సాగిపోతూ ఏం చేస్తావేంటి? నిన్ను భద్రంగా కాపాడుచుండను. కాపాడే దేవునికి నువ్వేం చేస్తావు? నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. దేవుడు చెప్పాడు, నేను నిన్ను కాపాడుతున్నాను. ఎలా? దివారాత్రములు నేను నిన్ను కాపు చేస్తూ కాపాడుతున్నాను. ఆయన కాపాడుతుంటే నువ్వు లోకంలో ఉంటే ఆయన నిన్ను కాపు చేస్తూ భద్రంగా నిన్ను కుటుంబాన్ని యేసు ప్రభువు ఆ హస్తాలు పెట్టుకొని కాపు చేస్తుంటే, నువ్వు ఇంకా లోకస్తుడిగా ఉంటే, లోకములో ఉంటే, లోకాన్ని చూస్తూ ఉంటే అది పాపం. అందుకని నా దేవుని వైపు చూస్తూ సాగిపోవటం మంచిది. ప్రార్థన మిగిలిన భాగాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం. టైం అయిపోయింది. మోకరించండి. ఒక్క నిమిషం మోకరించండి. అమ్మాయి పిల్లింది, మోకరించండి. ప్రార్థన అంటే మోకాళ్ళయ్యమ్మ. ఇలా కూర్చున్నా. నీ కాపుదలో ఉండాలి. నేను నీ కాపుదలో ఇంతవరకు క్షేమంగా ఉన్నాను ప్రభువా. నీ కాపుదల్లో నేను ఇంతవరకు క్షేమకరంగా ఉన్నాను తండ్రి. దీంతోటి ఒకసారి అని జ్ఞాపకం చేసుకోయ్యా. నీ గురించి నేనయ్యా నీ బిడ్డగా ఉంటా, నీ కుమార్తెగా ఉంటా, నీ కుమారుగా ఉంటా. నీ కాపుదలో ఇంకా ఎక్కువ క్షేమాన్ని తీసుకోవాలనుకుంటా ప్రభు అని ప్రార్థన చేసేసయ్యా. నాకు కావాలేసయ్యా, నా దేవుడయ్యా, నీతోనే ఉంటానయ్యా. నీ దీవుడు కావాలి నాకు, మునుపటి కంటే శ్రేష్టమైన దీవుడు నాకు కావాలేసయ్యా అని ప్రార్థన చేసుకోమా. ప్రార్థన చేసుకో, దేవుడితో మాట్లాడు. నువ్వు దేవుని కాపుదల ఉంటే క్షేమంగా ఉంటావు. దేవుని కాపుదల నీకు, నీ కుటుంబానికి, నీకు, నీ బిడ్డలకు, నీకు, ఇంటి వారికి దేవుని కాపుదల స్థిరమైనా ఉంది, శ్రేష్టమైన కాపుదల ఉంది. ఆయన నిన్ను బలపరిచే దేవుడు, బలపరుస్తూనే ఉన్నాడు. ఆయన సన్నిధిలో జీవిస్తున్నాడు. కాబట్టి దేవా నా సహాయం చేయి, నీతోనే ఉంటాయా అని ప్రార్థన చేసుకో. మా కరుణమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవం, మీకు ఎత్తి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినములలో నీ అపారమైన ప్రేమలో కాచి కాపాడారు. ఈ ఉదయ కాలంలో తండ్రి నీ మాతో మాట్లాడే ప్రభు, నీతో వచ్చువాడు నీ దేవుడైన యెహోవా నేనే. నీ ముందుగా నేను నడుస్తూ ఉన్నాను. ఎందుకంటే చీకట్లో నడిచే నీకు వెలుగు మార్గములో నడిపించాలి, నీ చేతిని పట్టుకున్నాను అని చెప్పారు ప్రభు. అలాగే తండ్రి, ఎందుకయ్యో మాకు ముందు నడుస్తున్నావు అంటే నిన్ను నేను భద్రంగా కాపాడుకోవాలి, కాపాడుకుంటూ ఉంటాను నేను అని చెప్పారు దేవా. ఆ మాట మీరు తీసుకొని దాని ప్రకారం జీవించే భాగ్యం దయచేయండి. నా దేవుడు నా ముందున్నాడు, నాకే భయం లేదని ప్రతి బిడ్డ ఈరోజు జీవించు భాగ్యం దయచే ప్రభు. ఈ స్థలంలో మోకరించిన ప్రతి బిడ్డలకు దీవించండి, కుటుంబాలు దీవించండి. చిరు పురుషులు, చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు అందరూ తండ్రి ప్రతి బిడ్డను ఈ నామములో దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీకే స్తోత్రాలు తండ్రి. నీ గొప్ప కార్యం చేసయ్యా. నా సంఘాన్ని దీవించండి, నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి,
బలపరచండి. ఉదయకాలం జరుగుతున్నటువంటి క్రిస్మస్ దినాల్లో తోడుగా ఉండి క్రమంగా మర్యాదగా నీకు మహిమకరంగా జరిగించి మహిమ పొందుకోరమని యేసు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి.